వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. భారతీయ పాస్పోర్ట్ని ఇప్పటి వరకు చాలామంది పౌరసత్వానికి తుది ఆధారంగా భావించారు. అయితే కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా చెప్పిన వివరణలో ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రభుత్వం స్పష్టం చేసింది ఏమిటంటే పాస్పోర్ట్ అనేది ప్రధానంగా విదేశీ ప్రయాణానికి జారీ చేసే పత్రం మాత్రమే. అది చట్టపరంగా భారత పౌరసత్వానికి తుది రుజువు కాదు. ఈ ప్రకటన కొత్త నిబంధన కాదని, చాలా కాలంగా అమల్లో ఉన్న చట్టపరమైన విధానమే అని మరోసారి వివరించామని కేంద్రం తెలిపింది. పాస్పోర్ట్ జారీ చేసే ముందు పలు ధృవపత్రాలు, పోలీస్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియలు జరుగుతాయని, అయినప్పటికీ ఏదైనా వివాదం తలెత్తితే పౌరసత్వాన్ని ఇతర ఆధారాలతో కూడా పరిశీలించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది. ఈ వివరణపై ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాస్పోర్ట్ కూడా తుది ఆధారం కాకపోతే సాధారణ పౌరుడు తన భారత పౌరసత్వాన్ని ఏ పత్రంతో నిరూపించుకోవాలని ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో పౌరసత్వాన్ని నిర్ధారించే స్పష్టమైన విధానంపై ప్రభుత్వం మరింత వివరణ ఇవ్వాలని వారు కోరుతున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం భారతదేశంలో ప్రతి పౌరుడికి ఒక రకమైన సిటిజన్షిప్ సర్టిఫికేట్ ఉండదు. పుట్టుక, వంశపారపర్యం నమోదు లేదా నేచురలైజేషన్ వంటి మార్గాల ద్వారా పౌరసత్వం లభిస్తుంది. అందువల్ల అవసరాన్ని బట్టి జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల వివరాలు లేదా ఇతర చట్టబద్ధ పత్రాలను కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. అయితే ఈ వివరణతో ఇప్పటికే ఉన్న భారతీయ పాస్పోర్ట్లు చెల్లుబాటు లేదా విదేశీ ప్రయాణాలకు ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణ ప్రయాణం కోసం పాస్పోర్ట్ యథావిధిగా చెల్లుబాటులోనే ఉంటుంది. ఈ వివాదం ప్రధానంగా చట్టపరంగా పౌరసత్వానికి తుది రుజువు అనే అంశానికి సంబంధించిందే తప్ప పాస్పోర్ట్ వినియోగంపై కాదు.